Namaste, welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సమీరా. సో లెట్స్ వెల్కమ్ సమీరా. హాయ్ సమీరా. హాయ్ స్వీటీ. జుట్టు ఏం పెట్టి పెంచావురా అంత పొడుగుంది? చెప్పొచ్చు కదా మాకు కూడా సీక్రెట్. మధ్య మధ్యలో ఎగ్ వైట్ పెడతా, అలోవెరా పెడతా. నోట్లోకి పెడతావా జుట్టుకు పెడతావు? జుట్టుకే పెడతావా? ఓకే ఓకే, ఈసారి నుంచి ఈ టిప్ ఫాలో అయిపోయి అట్లీస్ట్ కొంచెం అయినా పెంచుకుని నీకు అనిపిస్తాయి. ఓకే, సో సమీరా ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ, ఏ గ్రూప్? నేను బీబీఏ. బీబీఏ అంటే తర్వాత ఎంబీఏ చేస్తావు అంతే. ఓకే, సో నేను ఎక్కడో చూసానే అపార్ట్ ఫ్రమ్ ఇక్కడ కాలేజ్ కాకుండా. నేను యాక్చువల్లీ భక్తి టీవీలో, సాక్షి టీవీలో కొన్ని ఛానల్స్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓ వావ్, యూఆర్ ఆల్సో యాంకర్. ఏ నైస్. ఏమేం ప్రోగ్రామ్స్లో చేస్తావు? నేను యాక్చువల్లీ ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఇలా కార్తీక మాసం వస్తుంటుంది కదా, నేను సాంగ్స్ పాడుతూ ఉంటాను అనమాట. ఓ, అంటే ప్రతి ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తారా? వినాయక చవితికి స్టార్టింగ్లో ఒక ఎపిసోడ్, నిమజ్జనం టైంలో ఒక ఎపిసోడ్. అంటే నేను ఒక భక్తురాలని, నీ అంత కాదు, కొంచెం నాకు పెద్ద హిస్టారికల్ వీటివి అస్సలు నాలెడ్జ్ లేదు. సో నీ గురించి తెలుసుకుంటాను తర్వాత. సో యాంకరింగ్ చేస్తుంటావు కదా, ఐ వాంట్ టు సీ యువర్ సింగింగ్ టాలెంట్. అబ్బా షూర్. ఇప్పుడు నా కోసం పాట పాడేయచ్చు కదా? యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే, ఎదు కుమారుడే లేని వేళలో వెదలు రగిలెనే రాధ గుండెలో, పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. సూపర్. ఇట్లా షుగర్ మింగేసి వచ్చుంటావు బై బర్త్డే. అసలు ఇంత స్వీట్ గా ఎలా ఉంది నీ వాయిస్? అసలు సూపర్, అమేజింగ్. అసలు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నీ సింగింగ్ టాలెంట్ చూస్తాం కాబట్టి నీ యాంకరింగ్ గురించి కూడా ఇంకా చాలా తెలుసుకోవాలి. కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఓకే, సో మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? నేను ఈరోజు ఒక స్వీట్ చేయబోతున్నాను, సినిమన్ బ్రెడ్ బైట్స్. ఇదేదో చాలా వెరైటీగా ఉంది. సో ఎస్, మరి లేట్ చేయకుండా సినిమన్ బ్రెడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సినిమన్ బ్రెడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, వెన్న, దాల్చిన చెక్క పొడి, పంచదార. సినిమన్ బ్రెడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ సమీరా? ఆల్వేస్ రెడీ. ఓకే, యాంకర్ కదా అందుకని అలా రెడీగా ఉంటుంది. సో ఏం చేయాలి? ఫస్ట్ ఈ బ్రెడ్ కి టూత్ పిక్ అనేది గుచ్చాలి. ఇలాగే అన్ని బ్రెడ్స్ కి గుచ్చాలి. ఓకే. నొప్పి ఉంటుందా పాపం బ్రెడ్స్ కి అట్లా గుచ్చుతుంటే? టేస్టీగా అవ్వాలి కదా, మరి నొప్పి భరించాలి. ఏంటవా పాపం బ్రెడ్కి ఎంత నొప్పి పుడితే నాన్ వెజ్ చికెన్కి ఏం నొప్పి ఉంటుంది, మటన్కి ఎంత నొప్పి పుడుతుంది. ఓకే, సో సమీరా నువ్వు యాంకరింగ్ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చావు? యాక్చువల్లీ నేను వైలన్ క్లాసెస్కి వెళ్తా అనమాట. మా అకాడమీ తరపు నుంచి మేము ఎక్కడికైనా ఇలాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ వేసి ఇచ్చేటప్పుడు, సో నేను మినీ సైజ్ యాంకర్ అనమాట. అక్కడ మీ అంత పెద్ద యాంకర్ని అయితే కాదు. వద్దమ్మా, అంతంత పెద్ద పెద్ద మాటలు వద్దు. సో అలా చేస్తూ ఈ ఛానల్స్కి ఎలా వచ్చావు మరి? యాక్చువల్లీ ఇది మా సీనియర్ సజెస్ట్ చేశారనమాట నాకు. యాంకరింగ్ అంటే ఏం చేస్తావు? నాకు ఒకసారి చేసి చూస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏఎంఆర్ ప్లానెట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్లాష్ మాబ్ లాగా చేశారు. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు మీరు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా, అలాగే మా ట్యూనప్ అకాడమీ ద్వారా కూడా మీకు మా డాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్ కూడా అలానే ఎంజాయ్ చేసి
మీ వీకెండ్ని ఇంకా స్పెషల్ చేయడానికి మేము మీ ముందుకు వచ్చేసాం. ఎంతకంత అరుస్తున్న మైక్ ఇయరా మీకు? అక్కడ యాక్చువల్లీ మైక్ ప్రొవైడ్ చేయరు. అంటే ఫస్ట్ 5 to 10 minutes వాళ్ళు బిజీగా ఉంటారు కదా, సో క్రౌడ్ని గ్యాదర్ చేయడానికి అలా అంటాం. తర్వాత మైక్ ఇస్తారు. చాలా క్రౌడ్ ఉంటుంది కదా, సో వినిపించదు అనమాట ఒక్కొక్కసారి. అది నీ వాయిస్ అట్లా డైరెక్ట్ లాస్ట్ రో వరకు వినిపిస్తుంది. సో నైస్, వెరీ గుడ్. ఎలా అయినా బ్రెడ్స్కి గుచ్చేసావు కదా టూత్ పిక్స్. నెక్స్ట్ పాన్ అందుకో. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. బ్రెడ్స్ పెట్టేసుకుందాం వరుసగా. అరే ఇంత పర్ఫెక్ట్ షేప్స్ ఎలా కట్ చేసావు నువ్వు? టాలెంటెడ్. అబ్బా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ యాక్చువల్లీ టీచర్. ఓ. అండ్ మా నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. సో టీచర్ అంటే అన్నీ నీకు చిన్నప్పుడే నేర్పించేసి ఉండాలి. సోనా నేను ఫాస్ట్ కదా, సో నేనే నేర్చేసుకున్నాను. సో ఇంట్లో మమ్మీ డాడీ కాకుండా ఇంకెవరి ఇష్టం? మా అమ్మమ్మ ఇష్టం. ఓ సూపర్. అమ్మమ్మ పేరేంటి? రమాదేవి. నైస్. సో నీకు అమ్మమ్మలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి చెప్పు? చాలా టేస్టీగా వంట చేస్తుంది. నేను ఏది అడిగినా సరే వెంటనే వండిచ్చేస్తుంది. ఓకే. అమ్మమ్మ ఏది స్పెషల్గా చేస్తారు నీకు? పచ్చళ్ళు, ఆవకాయ, మాగాయ. ఆహా, సీజన్ వచ్చింది. అమ్మమ్మ నేను వస్తున్నా మీ దగ్గరికి, ఓ జాడి తెచ్చుకుంటా నేను. ఓకే సూపర్. ఒకసారి తిప్పేసుకుందాం. సో ఇవి టోస్ట్ అవడానికి కొంచెం టైం పట్టేటట్టుందిగా, మరి ఈ లోపల ఏమైనా ప్రాసెస్ ఉందా? సో ఈ వేడికి ఎలానో ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయి కాబట్టి ఇవి ఒక పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకుందాం. ఓకే ఫైన్. హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకుందాం. ఓకే, హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకుందాం. సో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. అరోమాకి కొంచెం బటర్ వేసుకుందాం. ఓకే. సో ఇదంతా క్యారమెల్ లాగా అవుతుందా? కొంచెం కరిగి క్యారమెల్ లా అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రెడ్ స్టిక్స్ ని ఇందులో టాస్ చేసుకుందాం. ఓకే. సో ఒక్కొక్కటిగా చేసేసి అలా 2 sides పెట్టుకోవాలా? 2 sides ఇలాగా టాస్ చేసుకుంటే నైస్. సో సేమ్ వేలో మిగతావి కూడా రెడీ చేసి సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది కదా. రెడీ. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఇచ్చేసి. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ సినిమన్ బ్రెడ్ బైట్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సినిమన్ బ్రెడ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, వెన్న, దాల్చిన చెక్క పొడి, పంచదార. సినిమన్ బ్రెడ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా టూత్ పిక్స్ ని బ్రెడ్ ముక్కలకి గుచ్చుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత అందులో వెన్న, బ్రెడ్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్ లో పంచదార, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకొని అది క్యారమలైజ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని దీంట్లో డిప్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ సినిమన్ బ్రెడ్ బైట్స్ రెడీ. సినిమన్ బ్రెడ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? రెడీ. సూపర్ యమ్మీగా ఉంది. ఒక మంచి టాఫీ తిన్నట్టుంది. అంటే ఆ స్వీట్నెస్ అండ్ దాల్చిన చెక్క పొడి విత్ బ్రెడ్ ఈజ్ అమేజింగ్. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ స్నాక్ని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ అండ్ ఈజీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. బాయ్ రా. బాయ్ స్వీటీ. చూసారు కదా సమీరా చేసిన సినిమన్ బ్రెడ్ బైట్స్ ఎంత యమ్మీగా, సరికొత్తగా, డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.